ఇవాళ ఆటో అన్నలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే తప్పకుండా ప్రతి బూత్లో, ప్రతి మీ కాలనీలో, మీ గల్లీలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ యూనియన్ ఏంది, వాళ్ళ నెంబర్లు కావాలి. అట్లాగే ప్రతి ప్రతి బస్తీలో, ప్రతి బూత్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పెద్ద మనిషి ఉంటాడు, కాలనీకి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి చెప్తే అక్కడ వాళ్ళు వినేటట్టు ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళ వివరాలు ఏంది, వాళ్ళ ఇంటి నెంబర్ ఏంది, అసొంటి అని తెలుసుకోవాలి. కుల పెద్దలు ఉంటారు కొంతమంది. ఆ కుల పెద్దలు ఎవరు, అసోసియేషన్, యూత్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళెవరు, కుల సంఘం ఉంటే కుల సంఘం, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదేం కావచ్చు, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది. ఇది ఎందుకంటే మనం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేద్దాం. నేను ఫోన్ చేస్తాను, అందరికి ఫోన్ చేసి నేను కూడా బతిమలాడతా. ఇట్లా మరి ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని పొరపాటున కూడా మళ్ళీ ఒక్కసారి సంధిస్తే నాశనం చేస్తారు హైదరాబాద్ను. హైడ్రా పేరుతో అందరు కొంపలు పుచ్చుకుంటారు. హైడ్రా పేరుతో మళ్ళీ మొత్తం గరీబోళ్ళ బస్తీల మీద పడి మరి ఏది కూడా లేకుండా చేస్తారు, అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు మాకు సహకరించాలని అడుగుతా. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారనుకోండి, మీ కాడ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ వివరాలు. అట్లాగే మరి లోకల్గా ఉండే కార్మికులు, కొన్ని కార్మికులు కూడా అక్కడ మీ కుత్బులాపూర్ ఏరియాలో, మీ నిజాంపేట ఏరియాలో పనిచేసే కొంతమంది కార్మికులు కూడా మన దగ్గర ఉండేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వివరాలు తీసుకోవాలి. అట్లాగే అక్కడ మన ఎన్జిఓస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఇస్తాం. నేను చెప్పేది ఇవన్నీ మీకు కాగితం రూపంలో ఇస్తాం, ఒక ఫార్మాట్ కూడా ఇస్తాం. ఇవన్నీ వివరాలు మీరు తీసుకుంటే బ్రహ్మాండంగా మనం మరి అందరినీ కలిసినట్టు అవుతుంది. దాంతోపాటు ఇవాళ రేపు మీకు తెలుసు, సోషల్ మీడియా అందరు చూస్తాను, ఆ వాట్సాప్లలో చూస్తారా, రోజు ఆ వీడియోలు రాగానే టక్క ఒత్తి చూస్తలేరా అంటే ఎక్కువ చూడకూరు, ఎక్కువ చూస్తే కూడా అంత అసలు పని ఇక్కడ అవుతుంది. ఎందుకంటున్నా అంటే నాకు తెలిసి తెలుగు భాషలో గిన్ని తిట్లున్నాయని నాకు ఈ మధ్యలోనే తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గొట్టం పెడితే వాళ్ళు ఏం తిట్లవి, ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు. రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నాడు, మా ముంగటికి రమ్మని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా, రేషం ఉన్నాడు ఇంకోటి కూడా ఈ పాటికి బకెట్లో నీళ్ళు దొడుకొని ఆయన దుంకి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గులేని బతుకు కాబట్టి బతుకుతుండు, కానీ అది ఏం తిట్లవి అంటే మామూలుగా లేవు అవి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతరత్ర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి. మీరు మీ గ్రూప్స్ ఉంటాయి, మీ కిట్టి పార్టీలు ఉంటాయి, ఉన్నాయా ఆ కిట్టి పార్టీ గ్రూపులు ఉంటాయి, బస్తీ గ్రూపులు ఉంటాయి, యూత్ గ్రూపులు ఉంటాయి, మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి, వాటికి పంపించాలి. ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి. అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి, అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి, అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి. వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి. ఇమాములు ఉండొచ్చు, మౌజన్లు ఉండొచ్చు, ఇలా అందరి పరిస్థితి ఆగమైపోయింది. ఇమాములకు మౌజన్లకు మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం. గుళ్ళల్లో ఎట్లయితే పూజారులకు ఇస్తున్నామో మన ప్రభుత్వ ఖజానా నుంచి, అట్లాగే మనం ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము డబల్ చేస్తాం, కేసీఆర్ 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తామన్నాడు. ఇప్పుడు 5,000 కూడా ఇస్తలేడు. నిన్న మా మహమూద్ భాయ్ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పిండు, ఇస్తాననే ఇస్తలేడు, 8 నెలల నుంచి కొత్త ఎక్కడికి వెళ్ళి ఇస్తాడని చెప్పిండు. అట్లాగే నేను చివరిగా మీకు చెప్పేది, అక్కడ మీ దగ్గర కొన్ని హోటళ్ళు ఉంటాయి, కొంతమంది సినిమా కార్మికులు ఉంటారు మీ దగ్గర, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ కృష్ణానగర్ కాలనీ ఆ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోవాలి. పేపర్ బాయ్స్ ఉంటారు మీ దగ్గర, పేపర్లు వేసిపోయేటోళ్ళు, వాళ్ళ వివరాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పాలు సప్లై చేసేటోళ్ళు, పాల ప్యాకెట్లు వేసేటోళ్ళు, ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరితోని నేను కూడా మాట్లాడతా, టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరితో నేను కూడా మాట్లాడతా. ఈ వివరాలు మీరు తీసుకొని మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మీ కార్పొరేటర్ గారు రాజ్ కుమార్ పటేల్ గారి నాయకత్వంలో, డివిజన్ అధ్యక్షుడు ఎవరు సంతోష్, మా తమ్ముడు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గారి నాయకత్వంలో ఈ వివరాలన్నీ మీరు పకడ్బందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతలోళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ వాడు డోకా లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్ గుర్తు చేసుకున్నది. మాగంటికి మంచి ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని నేను కోరేది, సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకురి, లేకపోతే ఆయన లైట్గా ఉండకురి. ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. నాకు తెలిసి ఇవాళ సండే చాలా మందికి బోనాలు కూడా ఉండొచ్చు, అయినప్పటికీ మీరు అందరూ వచ్చినారు, చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయింది. మీ అందరికీ ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం, హైదరాబాద్లో కాదు తెలంగాణలో.
1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. పేరు పేరున మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు. చిన్నపిల్లలతో సహా వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ మాగంటి గోపీనాథ్, జోహార్ మాగంటి గోపీనాథ్. Thank you.